ఒక పాటతో స్టార్ట్ చేస్తున్నాము. అమ్మ పాట పాడుతుంది. నాకేం పాటలు తెలుసు, నాకేం పాటలు తెలుసు. అన్న నాకు రాదురా, రాదురా. ఏదో ఒక రాగం పిలిచింది ఈ వేళ నాలో నిదురించి గతమంతా కదిలే చూపుల దారిలో అన్న పాతేనా. ఇంకా రాదు నాకు, అంతే రాదు నాకు, అంతే. వదినా వదినా అన్నప్ప కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము. అమ్మ సీరియస్. అందరికీ హాయ్ 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 చెప్పండి అమ్మా. హాయ్ అండి, హాయ్ అండి. సో ఛానల్ పేరు వచ్చేసి జ్యోతి ఆర్ట్. జ్యోతి ఆర్ట్స్ కాదు కాదు, జ్యోతి క్రాఫ్ట్స్. క్రాఫ్ట్స్ క్రాఫ్ట్స్ అంటే ఇందులో మా వదిన చెప్తుంది. దీంతో పేపర్తో చేసిన క్రాఫ్ట్స్. అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు మీరు? యూట్యూబ్ స్టార్ట్ చేస్తే సబ్స్క్రైబర్స్ ఎక్కువ అవ్వాలి. కనిపిస్తాం భారతదేశం మొత్తం మంది, కనిపిస్తాం భారతదేశం మొత్తం మంది. భారతదేశం మొత్తం భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం మనం కనిపిస్తాము. ఇంకా వాళ్ళు చూడడంతో మనకి ఆనందం. ఓకే. తర్వాత మిగిలిన సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసిన దాన్ని బట్టి మనం ఎంతో కొంత డబ్బుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మనము చాలా కష్టపడాలి దానికి ముందు, ఆ తర్వాత మనము మనీని ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ ముందు నుండి అయితే సరదాగా మైక్ ఎక్కడ ఉంది కదా అలా చేసుకుంటూ వెళ్ళిపోతుండడమే. అదేంటి ఫోనా? ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసేస్తాము. ఓకే, ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ అయిపోయారు అనుకో. 1 lakh అంటే ఎంత? 1 లక్ష. 1 లక్ష సబ్స్క్రైబర్స్ అయిపోతే నీ ఫీలింగ్ ఏంటి? అది మాటల్లో చెప్పలేంది. పర్లేదు, ఎలాగైనా మాటలతోనే చెప్పాలి. కానీ చెప్పు. అంటే అలాంటప్పుడు ఇంకా చేద్దామని శ్రద్ధ పెరుగుతుంది. మంచి వీడియోలు చేయాలి అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే అమ్మ మా ఫోన్ గేమ్ ఆడుతుంది. ఏదా ఫోన్ గేమ్ చిన్నపిల్లల గేమ్. చూడండి క్రాఫ్ట్స్ కదా, జ్యోతి క్రాఫ్ట్స్ కదా. అంటే జ్యోతి మా వదిన పేరు. సో జ్యోతి క్రాఫ్ట్స్ అని పెట్టాం. సో మా వదిన చాలా మంచి క్రాఫ్ట్స్ వీడియోస్ అన్నీ చేస్తుంది, అంటే క్రాఫ్ట్స్ చేస్తుంది. సో అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాము. మనం వేరే కంటెంట్ కూడా చేస్తామా? లైక్ కుకింగ్ వీడియోస్ ఏదైనా చేసే ప్లాన్స్ ఉన్నాయా? ముందు చేసే ప్లాన్స్ అయితే ఉండొచ్చు, అంతే కదా. కుకింగ్ అంటే గుర్తొచ్చింది, నీకు ఇష్టమైన బెస్ట్ ఫుడ్ ఏంటమ్మా? తినేది, చేసేది కాదు. స్వీట్ ఐటమా లేకపోతే అంటే అలా చెప్పామనుకో, ఫ్యూచర్ లో ఎప్పుడైనా మనకి సబ్స్క్రైబర్స్ పెరిగినప్పుడు ఎవరైనా మన ఇంటికి వద్దాం అనుకున్నారు అనుకో, పలకరించడానికి, వాళ్ళు నీ కోసం తెస్తారు అనమాట. వాళ్ళు తీసుకొని వస్తారు అందుకోసమని. బొంగులో చికెన్ అంటే వాళ్ళు వచ్చినప్పుడు మనం బొంగులో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి తీసుకొని వస్తారు. మనకి ఇది కావాలి ఏమంటే అలా సినిమాలోనా, నాగార్జున సినిమాలోనా ఏటది
కబాబులు లాంటివే నాగార్జున సినిమాలో చికెన్ కబాబా? నాగార్జున కాదు, శ్రీ చైతన్య సినిమాలోనే. శ్రీ చైతన్య 100% మార్కులు వస్తాయి చూసావా బీటెక్ తందూరి కాదు 100% లవ్ సినిమా నాగ చైతన్య అది తింటదా అది హీరోయిన్ తమన్నా. అదే దానికి అలాంటి చికెన్ నాకు ఇష్టం. ఓకే, తందూరి చికెన్. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడు కాదు ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఒకవేళ రావాల్సి వస్తే తందూరి చికెన్ కావాలంట. ఓకేనా? ఓకే, పాటతో ముగిద్దామమ్మా. దేవుడి పాట అయితే పాడగలను. దేవుడి పాట బాగా పాడగలవు? అది బుక్ ఉంది, తెస్తే పాడగలను. చూడలేదు, పాడలేవు. అందరి కోసం మా అమ్మ ఒక దేవుడి పాట పాడుతుందంట. గరుడ గమన తవ చరణ కమలమిమ భుజగ శయన విధి నముచి హరణమిక వినుత విధున పద పద్మ విభుత వినుమత పద్మ మమ తాపమ పాకురుదేవ మమ పాపమ పాకురుదేవ మమ తాపమ పాకురుదేవ. విష్ణు సహస్రనామం. ఎన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. అంతే, నేనుండలేను. అంతే అయిపోయింది. అంటే మెయిన్ మన దగ్గర టాలెంట్ ఉంది, క్రాఫ్ట్స్ చేసేటువంటి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ మేము చూపిస్తాము. అండ్ ఆ క్రాఫ్ట్స్ మీకు నచ్చితే మీకు ఒకవేళ ఆర్డర్ పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఫ్యూచర్లో ఒకవేళ మరీ అంత బాగుంటే కొనుక్కునే విధంగా ఏదైనా ప్లాట్ఫామ్ ఒకటి ప్రొవైడ్ చేస్తాము. సరే, ఫైనల్గా సబ్స్క్రైబర్స్కి ఏం చెప్దాం అనుకున్నావమ్మా? ఏమైనా చెప్దాం అనుకుంటున్నావా? అంటే మన ఛానల్ని ముందు చూసి డెవలప్మెంట్ చేయాలి. మనస్ఫూర్తిగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయమని, వీలైతే కామెంట్ చేయాలి. మీరేటనుకుంటున్నారు? అంతే, కాపీ పేస్ట్. మీరు చెప్పింది నేను చెప్పేసినట్టే. సబ్స్క్రైబ్ మళ్ళీ చెప్పు. సబ్స్క్రైబ్ బి అనాల. సబ్స్క్రైబ్ అంతే. చెప్పు లాస్ట్ సబ్స్క్రైబ్. సూపర్. ఓకే, అది నువ్వు చెప్పినందుకనే సబ్స్క్రైబ్ చేస్తారేమో అనిపిస్తుంది అమ్మ. బాయ్ చెప్పేద్దాం. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.